అందరికీ నమస్కారం. పల్నాడు డిస్ట్రిక్ట్లో సండే రోజు కొన్ని పెట్రోల్ బంక్స్లో డీజిల్ షార్టేజెస్ వచ్చినాయి. నిన్న ఈరోజు 100% బంక్స్కి సప్లైస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కొట్టలేదు. వాళ్ళని 2 డేస్కి సరిపోయేటట్టుగా ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. సో రెగ్యులర్గా మనకి కొండపల్లి డిపో నుంచి ఐఎస్ఎల్, బిపిసిఎల్, హెచ్పిసిఎల్ అన్ని సప్లైస్ వస్తున్నాయి. ఈవెన్ ప్రైవేట్ రిలయన్స్ నయారాలో కూడా ఫుల్గా సప్లైస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సిటిజన్స్ అందరూ వాళ్ళకి అవసరంకి మించి తీసుకోకూడదు. ఎంత వాళ్ళకి అవసరం ఉంది అంతవరకే తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా లిమిట్ కూడా పెట్టడం జరిగింది. 2 వీలర్స్కి 200 రూపీస్, 3 వీలర్స్కి 300 రూపీస్ అండ్ 4 వీలర్స్కి 1000 వరకు ఇస్తున్నాము. అంటే వాళ్ళకి 2-3 డేస్కి సరిపోయేటట్టుగా డీజిల్ ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఎమర్జెన్సీ వెహికల్స్ మన 104, 108 అంబులెన్స్, హాస్పిటల్స్ అందరికీ సఫిషియెంట్గా స్టాక్ చేయడం జరిగింది. రైతులకు సంబంధించి కూడా డీజిల్ కూపన్స్ సచివాలయం లెవెల్లో జారీ చేస్తున్నాము. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ బీఆర్ఓ సంతకం పెట్టి వెహికల్ నెంబర్ పెట్టి వాళ్ళకి ఎన్ని ఏకర్స్కి ఈరోజు వాళ్ళు హార్వెస్టింగ్ చేస్తున్నారు అసెస్ చేసుకొని వాళ్ళకి ఎన్ని లీటర్స్ కావాలి కూపన్ సంతకం పెట్టి రైతులతో పాటు ఇస్తున్నారు. ఆ కూపన్ రైతులు తీసుకువస్తే వాళ్ళకి క్యాన్స్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతుల పేరు చెప్పి మిడల్ మెన్ ఇది క్యాన్స్లు తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయకూడదు. అది స్టాప్ చేయడానికి ఈ డీజిల్ కూపన్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకి డీజిల్ అవసరం ఉంటే దయచేసి మీ సచివాలయంలో బీఆర్ఓ విలేజ్ అగ్రికల్చర్ సిస్టమ్ని అడిగి డీజిల్ కూపన్ తీసుకొని బంక్కి వెళ్ళండి. మార్నింగ్ నుంచి నేను పిడుగురాల, రాచేపల్లి, నగరికల్లు, నర్సరావుపేటలో ఉన్న బంక్స్ 15 పైన బంక్స్ విజిట్ చేశాను. ఎక్కడ కూడా ఈరోజు క్యూ లైన్స్ లేదు, సఫిషియెంట్గా ఉన్నాయి. నిన్నటి వరకు కొన్ని బంక్స్లో క్యూ లైన్స్ ఉంటే కూడా ఈరోజు అయితే ఎక్కడ కూడా క్యూ లైన్స్ కూడా లేదు. సఫిషియెంట్గా అందరికీ ఇస్తున్నాము. సో ఎవరు కూడా దీనికి ప్యానిక్ బయింగ్కి, బ్లాక్ మార్కెటింగ్కి, ఓటింగ్కి వాళ్ళు పడకుండా ప్రశాంతంగా సమానంగా అందరికీ ఇచ్చేటట్టుగా ఎవరు కూడా రూమర్ మౌంటరింగ్, బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా చూసుకోవాలి చెప్పడం జరుగుతుంది.